హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ ఫిట్నెస్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వామప్. వామప్లో 3 వామప్స్ ఉన్నాయి. వాటి 3 గురించి తెలుసుకుందాం. ముందు వామప్ ఎందుకు చేయాలో తెలుసుకుందాం. వామప్ ఎందుకు చేస్తారంటే ఇంజురీస్ అవ్వకుండా మనం వర్కౌట్ చేసినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు, ఏ ఎక్సర్సైజ్ అయినా సరే, యోగా చేసినా సరే వామప్ చేసిన తర్వాతనే వర్కౌట్ చేయాలి. అయితే ఇప్పుడు మెయిన్గా కొంతమంది వామప్ చేయాలంటే ఇష్టం ఉండదు, వాళ్ళకి టైం ఉండదు, టైం లేదని అంటారు వాళ్ళు. ఇప్పుడు 24 అవర్స్లో మనం మన హెల్త్కి ఇచ్చే టైం ఎంతో తెలుసా? 9.5 అవర్స్. 9.5 అవర్స్ అని ఎందుకు అంటున్నానంటే 8 అవర్స్ స్లీప్, 1.5 అవర్ ఎక్సర్సైజ్ చాలు. 24 అవర్స్లో 9.5 అవర్స్ మనం మన బాడీకి, మన హెల్త్కి ఇస్తే మన హెల్త్ మంచిగా ఉంటుంది. అందుకే 8 అవర్స్ స్లీప్, 1.5 అవర్స్ ఎక్సర్సైజ్. మీరు యోగా చేయండి, వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, ఏది చేసినా సరే 1.5 అవర్స్. 1.5 అవర్స్లో 15 మినిట్స్, జస్ట్ 15 మినిట్స్ వామప్ చేయండి. ఎందుకంటే మీ లైఫ్ గురించి మీరు చేస్తున్న ఎక్సర్సైజెస్ మీ హెల్త్ గురించి ఇంత 9.5 అవర్స్ కేటాయించి మనం హెల్త్ గురించి వర్కౌట్ కూడా మనకు యూస్ఫుల్గా ఉండాలిగా. వర్కౌట్ మనకు యూజ్ అవ్వాలంటే మనం వామప్ చేయాల్సిందే. దాని గురించి మాట్లాడుకుందాం ఈరోజు. అయితే వామప్లో 3 టైప్ ఆఫ్ వామప్స్ ఉన్నాయి. ఫస్ట్ది డైనమిక్ వామప్, నెక్స్ట్ కార్డియాక్ వామప్, తర్వాత థర్డ్ వన్ స్టాటిక్ వామప్. ఈ డైనమిక్ వామప్లో మనకు రొటేషన్స్ వస్తాయి, జాయింట్ రొటేషన్స్. అంటే మనకు జాయింట్స్ ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో వాటికి పైన లోడ్ పడి అవి పెయిన్ రాకుండా ఉండాలంటే, ఇంజురీ అవ్వకుండా ఉండాలంటే మనం డైనమిక్ వామప్ కంపల్సరీ చేయాల్సిందే. డైనమిక్ వామప్లో రొటేషన్స్, హిప్ రొటేషన్స్, నెక్ రొటేషన్స్, షోల్డర్ రొటేషన్స్ అండ్ ఎల్బో వామప్ అండ్ రిస్ట్ రొటేషన్స్, నీ రొటేషన్స్, యాంకిల్ రొటేషన్స్, ఇలాంటివన్నీ డైనమిక్ వామప్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ కార్డియాక్ వామప్. కార్డియాక్ వామప్ అంటే మన హార్ట్కి సంబంధించింది, మన లంగ్స్కి సంబంధించింది, మన బ్రీతింగ్కి సంబంధించింది. బ్రీతింగ్ కంట్రోలింగ్ గురించి మనం కార్డియాక్ వామప్ చేస్తాం. కార్డియాక్ వామప్ అంటే జిమ్కి వెళ్ళిన తర్వాత సైక్లింగ్, లేకపోతే థ్రెడ్మిల్, లేకపోతే క్రాస్ ట్రైనర్, ఇలాంటివి ఉంటాయి కదా, అవి చేస్తే ఏమవుతుందంటే మనకి బ్రీతింగ్ కంట్రోల్ ఉంటుంది. మనం కొన్నిసార్లు వర్కౌట్ చేయడానికి వెళ్ళినప్పుడు, వర్కౌట్ చేసేటప్పుడు, వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు మనకు ఊపిరి ఆడదు, అంటే దమ్ వస్తుంటుంది, ఊపిరి ఆడినట్లు అనిపిస్తుంటుంది. వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు 10 reps కూడా చేయలేకపోతాం మనం హెవీ వెయిట్స్. దానివల్ల మనం ముందు కార్డియాక్ వామప్ చేసినాం అనుకోండి 10 minutes, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వామప్ మనకి బ్రీతింగ్ కంట్రోల్ ఉంటుంది. అండ్ కార్డియాక్ వామప్ వల్ల మన హార్ట్ కూడా మంచిది, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. దానివల్ల కార్డియాక్ వామప్ చేయమంటాం. నెక్స్ట్ స్టాటిక్ వామప్. స్టాటిక్ వామప్ అంటే స్ట్రెచ్చింగ్. ఇప్పుడు మీరు ఏ మజిల్ని అయితే ట్రైన్ చేద్దాం అనుకుంటున్నారో జిమ్కి వచ్చి, ఆ మజిల్ని స్ట్రెచ్ చేయాలి, స్ట్రెచ్ అండ్ స్క్వీజ్ చేయాలి. ఇప్పుడు షోల్డర్ తీసుకుందాం. షోల్డర్ని అయితే వెయిట్తో చేయాల్సి ఉంటుంది కాబట్టి షోల్డర్ని తీసుకుంటుందా, ఏదైనా చిన్న వెయిట్స్తోని ఫస్ట్ 1.5, 2.5 kgs షోల్డర్ ప్రెసెస్, లేటరల్ రైజెస్, రేల్ రైజెస్ అలాంటివి చేసుకుంటే ఏమవుతుందంటే మన మజిల్ స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది దాంట్లో. అంటే ఆ మజిల్, పర్టికులర్ మజిల్, మనం ఏ మజిల్ అయితే ట్రైన్ చేస్తున్నామో ఆ మజిల్లో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. నెక్స్ట్ మజిల్ ఇంజురీ అవ్వకుండా కూడా, జాయింట్ ఇంజురీ అవ్వకుండా కూడా ఈ స్ట్రెచెస్ అని యూజ్ అవుతాయి. దీనివల్ల మనకు 15 minutes వర్కౌట్ చేసే ముందు 15 minutes వామప్ కంపల్సరీ అని చెప్తాం. కొందరు అని కాదు, చాలా మంది వామప్ అవసరమా అన్న, నాకు టైం లేదు, డ్యూటీకి వెళ్ళిపోవాలి, మార్నింగ్ వస్తారు, ఆఫీస్కి వెళ్ళిపో, నిన్ను ఎవరు వద్దంటలేరు. మనం నార్మల్గా ఫిట్గా ఉండాలనుకున్నారు అనుకోండి, 1 hour ఎక్సర్సైజ్ చేయడానికి వస్తారు జిమ్కి. దాంట్లో 15 minutes మనం వామప్ ఇచ్చేసి తర్వాత 45 minutes మనం వర్కౌట్ చేసుకుంటే చాలు. 45 minutes కన్నా ఎక్కువ అవసరం లేదు ఫిట్నెస్ ఉండాలంటే. కొందరు బాడీ బిల్డింగ్కి ట్రై చేస్తుంటారు, కొందరు ఫిట్నెస్ చాలా మామూలుగా ఫిట్గా ఉంటే చాలా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళైనా సరే, అంటే మీకు బాడీ బిల్డింగ్ చేయండి, వెయిట్ లాస్ చేయండి, వెయిట్ గెయిన్ చేయండి, మజిల్ గెయిన్ చేయండి, మజిల్ లాస్ చేయండి, మీరు ఏ వర్కౌట్స్ అయినా చేయండి, మీ గోల్ ఏదైనా ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ది డే మీ గోల్ని మీరు రీచ్ అవ్వాలంటే వామప్ కంపల్సరీ. ఇదే కాదు, రన్నింగ్ చేసే ముందైనా, వాలీబాల్ ఆడే ముందైనా, ఏ గేమ్ ఆడినా, ఏ యాక్టివిటీ చేసినా కూడా మంచి అథ్లీట్స్ కూడా వామప్ చేస్తారు. ఇది కంపల్సరీ. వామప్ చేయకుండా వర్కౌట్ చేస్తే ఇంజురీస్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. 100% ఇంజురీస్ అవుతాయి. మజిల్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది. వర్కౌట్ చేస్తారు, మజిల్ గ్రోత్ ఉండదు, ఇంజురీస్ అవుతాయి. అప్పుడు తర్వాత బయట వెళ్ళి ఏం చెప్తారు, ట్రైనర్ బాగాలేడు రా, వానికి చెప్పడానికి వస్తలేదు, వర్కౌటే రాదు వానికి. ఎందుకంటే వాడు ఎప్పుడు ఏ వర్కౌట్ చేయించినా కూడా
ఇంజురీస్ అవుతున్నాయి, ఇక్కడ పెయిన్ వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, నీ పెయిన్ వస్తుంది, లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? నువ్వు వార్మప్ చేయవు. వార్మప్ చేయబో అంటే ఏ టైం లేదన్నా, నాకు తొందరగా చెప్పేసి వెళ్ళిపోవాలి, కాల్ వస్తుంది వెళ్ళిపోవాలి, నాకు క్యాబ్ వస్తుంది, ఏవో రీజన్స్ చెప్తారు. దానివల్ల వస్తుంది, ట్రైనర్ వల్ల కాదు. ట్రైనర్ని బ్లేమ్ చేయకండి. ఏ ట్రైనర్ అయినా వార్మప్ కంపల్సరీ చెప్తారు. వార్మప్ చెప్పండి ట్రైనర్ అయితే ట్రైనరే కాడు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మీరు తప్పు చేసి ట్రైనర్ పైన వేయకండి. సో ఎండ్ ఆఫ్ ది డే మీ గోల్ మీరు రీచ్ అవ్వాలంటే మీరు కంపల్సరీ వార్మప్ చేసుకోండి. ఈరోజు వార్మప్ గురించి మాట్లాడినా. నెక్స్ట్ మీకు ఏమైనా ఫిట్నెస్ రిలేటెడ్గా వీడియోస్ కావాలన్నా, ఫిట్నెస్ రిలేటెడ్గా మీకు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి. 100% మీ కామెంట్లో నుండి నేను 3-4 కామెంట్స్ తీసుకొని 100% వీడియో చేస్తా. వీడియో చూసినందుకు థ్యాంక్స్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాగే మీకు కొత్త కొత్త విషయాలు ఫిట్నెస్కి రిలేటెడ్గా ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.